దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. ఈరోజు కూడా మరలా ఒకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ సందర్భాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். மறுபடியும் ஒரு நாள் இந்த நாள்ல ஆண்டவருடைய வசனத்தை தியானிக்க கர்த்தர் கொடுத்த இந்த கிருபைக்காக தேவனை ஸ்தோத்திரம் செய்கிறேன். మనము ఆదికాండం నుండి ప్రకటన వరకు దేవుడొచ్చి తన వాక్యాన్ని అందించాడనమాట. పూర్తిగా చదువుకుంటే తప్ప మనకు దేవుని మనస్సు అనేది అర్థమవ్వదు. நாம் நமக்கு கொடுக்கப்பட்ட வேத புஸ்தகம் ஆதியாமத்து தொடங்கி இந்த வெளிப்படுத்தல் விசேஷம் வரைக்கும் முழுமையா வாசித்தா தான் దేవునుடைய మనது పురియం. నిన్నటి దినమందు సంఘమైన తర్వాత ఒక సహోదరి గారు వచ్చి ఇలా నా కొరకు ప్రార్థించండి. నేను బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నాను. మరి ముఖ్యంగా చదువుతుంటే అనేక డౌట్స్, క్వెషన్స్ నాకొస్తుంది. బైబిల్ స్టడీ చేసుకుంటే అని చెప్పారు. వారి కొరకు ప్రార్థించడం జరిగింది. ప్రార్థించాక వారితో సంభాషించినప్పుడు ఒక మాట చెప్పారు. ఏంటంటే, బ్రదర్ నేను పాత నిబంధనలో చూస్తున్న దేవుడు, కొత్త నిబంధనలో చూస్తున్న దేవుడు చాలా వ్యత్యాసంగా ఉన్నాడు. పాత నిబంధనలో అయితే దేవుడు చాలా కఠినస్తుడుగా, కఠినమైన మనసు కలిగిన వాడుగా, శిక్షలు విధించేటట్టు ఉన్నాడు. కానీ కొత్త నిబంధన అయితే అసలు ఎంత మంచిగా ఉన్నాడంటే దేవుడు అంత మంచిగా ఉన్నాడు. అలాంటప్పుడు ఎలా దీన్ని అర్థం చేసుకోవడం, అసలు ఆ దేవుడే ఈ దేవుడా అన్నట్టు నాకు అనుమానం కలుగుతుందని కూడా వారు చెప్పడం జరిగిందన్నమాట. நேற்றைய தினத்துல சபை முடிந்ததுக்கு பிறகு ஒரு சகோதரி அவர்கள் வந்து ஜெபித்துக்கொள்ள வந்தாங்க. அவங்க சொன்னது, "எனக்கு வேத வசனம் வாசிக்கும்போது அது நன்றாக புரிய வேண்டும் என்று சொல்லி ஜெபியுங்க. நான் அறிந்து கொள்ளணும்னு விரும்புறேன்." ஜெபிச்சு முடிச்சதுக்கு பிறகு அவங்களோட பேசும்போது அவங்க சொன்னாங்க, "பழைய ஏற்பாட்டுல சொல்லப்படுகிற தேவனுக்கும், புதிய ஏற்பாட்டுல சொல்லப்படுகிற தேவனுக்கும் நெறைய வித்தியாசமா இருக்கு. அந்த தெய்வம் தான் இந்த தேவனா என்று கூட எனக்கு சந்தேகம் வருகிறது. ஏனென்றால், பழைய ஏற்பாட்டுல வந்து பார்த்தீங்கன்னா, நெறைய ஆண்டவருடைய கோபம், ஆண்டவருடைய நீதி, ஆண்டவருடைய நியாயம் என்பது இருக்கு. ஆனா, புதிய ஏற்பாட்டுல அன்பா இருக்கிறாங்கோ என்று எழுதப்பட்டிருக்கிறது" என்று சொன்னாங்க. అప్పుడు నేను అడిగాను, "మీరు కొత్త నిబంధన పూర్తిగా చదివారా?" అని అడిగాను. లేదండి" అన్నారు. ఓకే. ప్రకటన అని చివరిగా ఒక గ్రంథం ఉంది. మీరు ఆ ప్రకటన చదువుకుంటే అసలు కొత్త నిబంధనలో దేవుడు ఎలా ఉంటాడని కూడా చూడగలిగిన యెడల పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ఎటువంటి తేడా లేదు. ఇంకా చెప్పుకోవాలంటే కొత్త నిబంధనలు దేవుడు మరి స్ట్రిక్ట్‌గా ఉన్నాడు. ఆయన శిక్ష అనేది ఇంకా గొప్పగా ఉందని కూడా చెప్పాను. యేసుక్రీస్తు బోధనలు మీరు కూడా చూసారా ఎప్పుడైనా? విన్నారా అంటే లేదన్నారు. ఓకే. పూర్తిగా చదవండి. యేసుక్రీస్తు ఎలా మాట్లాడాడు? నీ యొక్క హస్తము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అభ్యంతరపరిచిన యెడల దాన్ని నువ్వు కత్తిరించి పాడేసి నీ కన్నులను తీసివేసేయి అని చెప్పాడు. అలా చేయకపోతే నరకాగ్నికి గురవుతారనేసి చెప్పడం అనేది ఇప్పుడు జరిగింది. అందరికంటే ఎక్కువ నరకం గురించి మాట్లాడింది ఎవరో తెలుసా బైబిల్‌లో మొత్తంగా? మీకు తెలుసో తెలియదో? యేసుక్రీస్తు ప్రభు. ప్రేమ స్వరూపి అని చెప్పబడుతున్న ప్రజలు అనుకుంటున్న అది యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారే ఎక్కువ రాబోయే తీర్పును మరి நரகம் குறிச்சு மாట్లాடின వ్యక్తి. அவங்களோட பேசும்போது நான் சொன்னேன், புதிய ஏற்பாடு நீங்க வாசிச்சீங்களா? இல்லன்னு சொன்னாங்க. பாருங்க, வெளிப்படுத்தல் விசேஷம் வாசித்து பாருங்க. ஆண்டவருடைய நியாயத்தீர்ப்பு, அவருடைய கோபம், அவருடைய பயங்கரம், அவருடைய காரியங்கள் எப்படி வெளிப்படப் போகிறது? இயேசுவின் அ அவருடைய போதனைகளை நீங்க வாசிச்சீங்களான்னு முழுமையா வாசிக்கலன்னு சொன்னாங்க. வாசிச்சு பாருங்க. உன்னுடைய வலது கை உன்னை தடைப்படுத்தினா, வலது கையை வெட்டி போடு. உன்னுடைய வலது கண் உன்னை தடைப்படுத்தினா, கண்ணை பிடுங்கி போடு. அப்படியெல்லாம் இயேசு கிறிஸ்து பேசுறார். இந்த முழு வேதத்திலேயே நரகத்தை குறித்து அதிகமாக பேசி, வலியுறுத்தி பேசி, நரகத்தின் தீவிரத்த வந்து அதனுடைய அந்த அ அ எப்படி அந்த பயங்கரமான அந்த நரகத்தை குறித்து அதிகமாக பேசினது வந்து ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தான். எந்த தீர்க்கதரிசி, எந்த அப்போஸ்தலன் கூட பேசல. அவர் தான் அதிகமா పేసిயிருக்கிறார். మరి ఎందుకు ఆ సహోదరి గారికి అటువంటి ఒక అనుమానం కలిగింది? మీలో అనేకులకు కూడా ఇటువంటి అనుమానం ఇప్పటికి ఉంటూ ఉంటుంది. యెహోవా దేవుడంటే చానా కఠినంగా ఉంటాడు. యేసుక్రీస్తు అయితే చానా సున్నితంగాను, ప్రేమ స్వరూపిగాను ఉంటాడు అనే ఒక మనస్సు, మనస్తత్వము ఉందన్నమాట. వీళ్ళు ఇప్పుడు ఆ సహోదరి గారిని చెప్పడం వచ్చి ఒక శాంపుల్. ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా క్రొత్త నిబంధనలో దేవుడు మారు మనసు పొందాడండి. పాత నిబంధనలో కఠినాత్ముడుగా ఉన్న దేవుడు కొత్త నిబంధన వచ్చేసరికి ఆయన చెప్పాడు, "ఇక నేను అలా ఉండను. నేను మార్చుకుంటాను. నేను చక్కగా ఉంటాను. ప్రేమగా ఉంటాను.
అని చెప్పుకున్నాడు అనుకుంటున్నాము కానీ, బైబిల్ అలా చెప్పడం లేదు. நாம் என்ன யோசிக்கிறோம் என்றால், கிறிஸ்தவர்களாக இருக்கிற நாம் என்ன யோசிக்கிறோம்னா, பழைய ஏற்பாட்டில தேவன் வந்து கடினமானவராக இருந்தார். கோவம் உள்ளவரா இருந்தார். புதிய ஏற்பாடு வர காலத்துக்குள்ளாக தேவனே மனம் திரும்பிட்டாருங்க. ஆண்டவரே பார்த்தாரு. ஐயய்யோ! இப்படிலாம் நம்ம தப்பு பண்றோமே! ஜனங்கள்லாம் கொல்றோமே! இது ரொம்ப பெரிய அநியாயம். ரொம்ப பெரிய தப்பு. அவங்கள வந்து இப்படியெல்லாம் வாதைகள் குடுத்து நம்ம வந்து வாட்டிட்டோமேன்னு சொல்லி ஆண்டவர் மனம் திரும்பி, அவர் இயேசு கிறிஸ்துக்குள்ள அன்பானவராக மாறிவிட்டார் என்று சொல்லி நாம் நினைக்கிறோம். వేదం அப்படி சொல்லவில்லை. హెబ్రీయులు రాసిన పత్రిక 13 అధ్యాయము 8 వాక్యం ఇలా సెలవిస్తున్నది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. எபிரேயர் 13 அதிகாரம் 8வது வசனம் இப்படியாக கூறுகிறது. இயேசு கிறிஸ்து நேற்றும் இன்றும் என்றும் ఒండ్రాగా இருக்கிறார். ఒరే రీతిயாக இருக்கிறார். దేవుడు మార్పు లేనివాడు. ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉంటున్నాడన్నమాట. ఆయన సిద్ధాంతాలైనా, ఆజ్ఞలైనా ఏ రోజు అదొచ్చి అసలు మారదు. ஆண்டவருடைய கட்டளைகள், அவருடைய கற்பனைகள், அவருடைய మనస్సు ఎందకేమే మారల. క్రొత్త నిబంధనలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రతి ఆజ్ఞను కొట్టివేశాడని కూడా వాక్యం ఉంది. అందరూ తీసుకుంటారు. ప్రతి ఆజ్ఞ అంటే 10 ఆజ్ఞలు కొట్టేసేసాడా అంటే లేదు. ఆ ఆజ్ఞలు వచ్చి మనుషులు ఏర్పరచుకున్న సివిల్ లాస్ అండ్ అదర్ సాక్రిఫిషియల్ లాస్ అవన్నీ తీసేసాడు గానీ, మోరల్ లాస్ అని చెప్పబడిన 10 ఆజ్ఞలు ఈరోజు కూడా మనకు అది వర్ధిల్లుతుంది. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து வந்து 10 கட்டளை அழித்து விட்டாரா என்றால் இல்லை. அவர் அழித்த கட்டளைகள் வந்து வேறு கட்டளைகள். சிவில் லாஸ் இருந்தது, பலிகள் இருந்தது. அவைகளெல்லாம் அந்த சடங்காசாரத்தை எடுத்து போட்டாரே ஒழிய, 10 கட்டளை வந்து மோரல் லாஸ் என்று சொல்லப்படுகிறது. நாம் எப்படி வாழ வேண்டும்? தேவனிடத்திலேயும், మనిదర్களிடத்திலும் எப்படி వాழ வேண்டும்? அந்த కట్టளைகளை అழிకవిல்லை. దానికి బదులుగా మీరు యేసయ్య చేసిన కొండ మీద చేసిన ప్రసంగాన్ని మత్తయి 5 అధ్యాయంలో చదువుకున్నట్లు అక్కడ రాశాడు. ఆకాశం, భూమి గతించిపోయినను ఈ ధర్మశాస్త్రములు రాయబడిన ఏ ఒక చిన్న మాట కూడా అది గతించిపోదు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు గానీ, నెరవేర్చడానికి వచ్చాను అని కూడా చెప్పబడడం జరిగింది. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து மத்தேயு 5 அதிகாரத்துல அவர் மலை மேல பண்ண பிரசங்கத்துல சொல்லுகிறார். இதோ நான் வருகிறேன். நான் வந்தது கட்டளைகளை அழித்து போட, கற்பனைகளை அழித்து போட இல்ல, அவைகளை நிறைவேற்ற வந்திருக்கிறேன். வானமும் பூமியும் அழிந்தாலும் என்னுடைய வார்த்தைகள், எந்த வார்த்தைகள்? அந்த கட்டளைகள், ஆண்டவருடைய பழைய ஏற்பாட்டில இருக்கிற வசனங்கள் ஒன்றுமே கூட అழிந்து పోగాదు. అది அப்படியே నిలైతిరుக்கும் என்று కూడా சொல்லியிருக்கிறார். ఈ ఉదయకాలమందు దేవుడు ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి బైబిల్ మొత్తం చదివితే తప్ప దేవుని మనస్సు అర్థం చేసుకోలేం. దేవుడు ప్రేమ స్వరూపి. అదే సమయమందు ఆయన నీతి కలిగిన దేవుడు. న్యాయాన్ని చేసే దేవుడు. நியாயమైన தீர்ப்புలను இச்சே దేవుడు. ஆண்டவர் அன்பானவர். அதே நேரத்துல அவர் வந்து ஒரு நீதி உள்ள தேவன், పరిశుద్ధமான தேவன். ఒక వైద్యుడున్నాడనుకోండి. చాలా ప్రేమగా ఉండి ప్రజలను వచ్చి వైద్యం చేసి ప్రజలను వచ్చి చూస్తున్నాడు అనుకుందాం. ஒரு வைத்தியர் இருக்கிறார் என்று வைத்துக் கொள்ளலாம். அவங்க வந்து நல்ல வருகிற எல்லாரையும் வந்து అன்பా பார்க்குறாங்க. కానీ ఒక వ్యక్తికి ఇప్పుడు కాళ్ళలో పుండొచ్చి అది కాలంతా కుళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? మంచి వైద్యుడైతే ఆ కాళ్ళనే తీసేస్తాడు. అలా తీయడం ద్వారా ఆ వ్యక్తి ప్రాణమైనా రక్షింపబడుతుందని. అదే విధంగా దేవుడు కూడా ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక నిత్యము పాపము చేసి పాపంలో మరణించిన వారిని పరలోకానికి తీసుకెళ్ళలేడు. ఎలా ఒక వైద్యుడు కుళ్ళిపోయిన కాళ్ళను ఉంచలేడో శరీరంలో, అదే విధంగా పాపులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. అలా ప్రవేశిస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెడిపోవడం జరుగుతుంది. பாவிகள் வந்து ஆ பரலோகத்துக்குள்ளாக வந்து விட்டாங்கன்னா, ஒரு வைத்தியன் எப்படி ஒரு கால் அழுகி போன காலை வெட்டி எடுக்காம விட்டுட்டா, அந்த சரீரமெல்லாம் கெட்டு போகுமோ, அதே போல தான் பாவிகள் పరలోకத்துக்குள்ள வந்தா పరలోకమే கெட்டு போயிடும். దేవుడు దేవుని శిక్షలో కూడా ఆయన ప్రేమ ఉందన్నమాట. ఆండవరుడియ తండనైலும் அவருடைய అன்பు இருக்கிறது. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు ఒక వాక్యాన్ని చూద్దాం. ప్రకటన 22 అధ్యాయము 11 నుండి మరి 15 வாக்கியால் வரைக்கும் చదువుకుందాం. இன்றைக்கு நாம் வந்து நம்மளுடைய வேத தியானத்திற்காக வெளிப்படுத்தல் விசேஷம் 22வது அதிகாரம் 11வது వచనத்திலிருந்து 15வது వచనం వரைக்கும் వాసిப்போம். ఎవరైనా తీసుకుంటే మీరు చదవచ్చండి. உங்களில் யாராவது எடுத்துக்கொண்டா நீங்க வந்து வாசிக்கலாம் தமிழ்ல, தெலுங்குல.
అన్యా అన్యాయము చేయువాడు ఇకను అన్యాయము చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొద్దనున్నది. నేనే అల్బాయు ఒమేగాయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షములకు హక్కులై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినప్పుడు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. కుక్కలు, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుండురు. ஆமென். 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 இந்த இடத்துல நம்ம வாசிக்க கேட்டோம். வெளிப்படுத்தல் 22வது அதிகாரம் 11லிருந்து 15 வசனம் வரைக்கும் வாசித்தோம். அநியாயம் செய்கிறவன் இன்னும் அநியாயம் செய்யட்டும். அசுத்தமாய் இருக்கிறவன் இன்னும் அசுத்தமாய் இருக்கட்டும். நீதியில் நடக்கிறவன் இன்னும் நீதியை செய்யட்டும். பரிசுத்தம் உள்ளவன் இன்னும் పరిశుద్ధమాయి இருக்கட்டும் என்று కూడా ఆండవరాக యేసు పేసుகிறார். చూడండి, దేవుడు చివరికి వచ్చే ప్రకటన వచ్చేది యుగ సమాప్తి గురించి మాట్లాడుతున్నది. దేవుని మనసు ఎలా ఉందంటే, ఈరోజు ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి అని దేవుడు కోరుకున్నప్పటికీ ప్రతి ఒక్కరు వచ్చి ఎవరిని కూడా అందరిని లాక్కొచ్చి నన్ను నువ్వు ప్రేమించాలి, నన్ను నువ్వు சேவிச்சாலனி பலவந்தம் செய்யடும். ஆண்டவர் எல்லோரும் ரட்சிக்கப்பட்டு பரலோக ராஜ்யத்துக்குள்ள வரணும் என்று அவர் விருப்பப்பட்டாலும் யாரையும் போய் அவர் கட்டாயப்படுத்தி என்ன நீ நேசிக்கணும், என்னதான் நீ பின்பற்றணும் என்று அவர் சொல்ல போகிறது கிடையாது. దాని బదులుగా దేవుడు చివరికి అన్ని చూశాక, ప్రజలను చూశాక మనసు ఎలా కలిగిందంటే, అన్యాయం చేస్తున్నావా చేసేసుకో, ఎంత బాగా చేస్తావు చెయ్యి, ఇంకా బాగా చెయ్యి, అన్యాయం చేయరి అని ఇನ್ನು నల్లా చెయ్యి. ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్తున్నాడు. అన్యాయం చేసేవాడిని చూసి మనము అన్యాయం చేయొద్దు అంటున్నాము. దేవుడు ఏం చెప్తున్నాడు? చేస్తావా ఇంకా బాగా చెయ్యి. అపవిత్రతలో జీవిస్తున్నావా, ఇంకా బాగా అపవిత్రతను ఎక్కువ చేసుకో, నీ పాపాన్ని పెంచుకో అంటున్నాడు దేవుడు. அநியாயம் செய்கிறவனை பார்த்து நீ இன்னும் அதிகமா அநியாயம் செய். அசுத்தமா வாழ்கிறவனை பார்த்து இன்னும் நல்லா பண்ணு, இன்னும் கொஞ்சம் பாவம் பண்ணு, உன்னுடைய பாவம் இன்னும் கொஞ்சம் పడుకట్టం, இன்னும் కొంచెం అధికం ఆగటం பண்ணு. దేవుడు ప్రోత్సహిస్తున్నాడంటే వాళ్ళు చేసే విధానం అలా ఉంది కనుక ఆయన చెప్తున్నాడు, నువ్వు చేసుకో. మనం చెప్తాం కదా, ఎవరైనా తప్పు చేస్తుంటే చెయ్యి, ఎంతకాలం చేస్తావు చూద్దాం. நான் சொல்லுவோம்ல, யாராவது நமக்கு விரோதமா ஏதாவது தவறு செஞ்சா இன்னும் எத்தனை நாள் அதை செய்வீங்க பார்க்கலாம், இதுக்கு ஒரு நான் முடிவு வைக்கிறேன். అదేవిధంగా నీతిమంతుడుగా ఉన్నవాడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము అంటున్నాడు. நீதியை செய்கிறவன் இன்னும் நீதியை செய்யட்டும். పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధం செய்கிறவன் இன்னும் పరిశుద్ధం செய்யணும். ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదో శీఘ్రమాగా నేను வருகிறேன். వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. அவனுடைய கிரியைகளுக்கு தகுந்த பிரதிபலன் என்னுடைய கரத்தில் இருக்கிறது என்று ஆண்டவராகிய தேவன் சொல்கிறார். ఈరోజు పాపం చేస్తుంటే ప్రభు చెప్తున్నాడు, ఇంకా ఎక్కువ పాపం చేయి. இன்னைக்கு நீங்க பாவம் செஞ்சுக்கிட்டு ஆண்டு சொல்றாரு, இன்னும் கொஞ்சம் நல்லா பாவம் செய். ఈరోజు అపవిత్రతలో జీవిస్తుంటే దేవుడు అయ్యో ఎందుకు అపవిత్రలో జీవిస్తున్నావు అని కంగారు పడటం లేదు. ఇంకా బాగా అపవిత్రతను మరింత ఎక్కువ చెయ్యి, చూద్దాం. அசுத்தத்தை செய்கிறவனை பார்த்து ஆண்டவர் ஐயோ பரிதாபப்பட்டு நீ ஏன் அசுத்தம் செய்யறன்னு சொல்ல போறதில்லை. நீ இன்னும் கொஞ்சம் அதிகமாக అசுத்தத்தை செய். నీతిమంతుడుగా జీవించేవాడిని చూసి ప్రభు చెప్తున్నాడు, ఇకను నీతిని పెంచుకో, ఇంకా నీతిమంతుడుగా, ఇంకా అత్యధికంగా నీ యొక్క నీతిని ముందుకు తీసుకురా. நீதியாக வாழுகிறவனை பார்த்து ஆண்டவர் சொல்ல, இன்னும் நீதியாக வாழு. పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకొని పరిశుద్ధమైన జీవితంలో నడుస్తున్న మనల్ని చూసి ప్రభు చెప్తున్నాడు, ఇంకను నీ యొక్క పరిశుద్ధము పెరగాలి. பரிசுத்தமா வாழுகிறவனை பார்த்து ஆண்டவர் சொல்கிறார், இன்னும் உன்னுடைய పరిశుద్ధం పెరగட்டும். ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి, మనం నరకానికి వెళ్ళిపోతే దేవునికి ఏ నష్టం లేదు.
ఎందరినో పడేశాడు. ఒకరిని పడేయడం పెద్ద విషయం కాదు. మనమే నష్టపోతాం. ఆయనకి కలిగే నష్టం అంటూ ఏదీ లేదు. మనం లేకపోతే బోలెడంత మందున్నారు. పరలోకంలో లక్షల కొలది దూతలున్నారు, పరిశుద్ధులున్నారు, దేవుడున్నాడు. ఆయన ఎవరి మీద ఆధారపడడు. నేనుగా ఉన్నానని చెప్పిన దేవుడనమాట. ఐ యామ్. நான் நானாக இருக்கிறேன் என்று சொன்ன தேவன், அவர் நம்ம மேல ஆதாரப்பட போறது கிடையாது. நம்ம பரலோகத்துக்கு வந்தாலும், வராகாட்டிலும் அவருக்கு பெரிய பிரச்சனை இல்ல. தூக்கி போட்டுட்டாருன்னா நரகத்துல போட்டு அழிச்சிருவாரு. ఎతనయో పోட்டுటారు. ఎతనయో పేరు పోட்டுటారు ఏற்கனவே. లక్షల కొలది, కోట్ల కొలది ప్రజలు నరకాగ్నిలో ఆల్రెడీ వాళ్ళు తీర్పు కొరకై ఎదురు చూస్తున్నారు. తీర్పు కలిగిన తరువాత వారందరూ కూడా అగ్నిగుండంలో పడేయడం అనేది జరుగుతుంది. దేవునికి ఎటువంటి కనికరం లేదు ఆ రోజు. அந்த நாள்ல எப்படிப்பட்ட எந்த விதமான அவருடைய இரக்கம் இருக்காது. இரக்கம் எடுக்கப்படும். அவர் எல்லோரையும் தூக்கி నరకத்துல పోడుகிறதுக்காக కోడికణకాన జనంగా తయారాగా இருக்கிறாங்க. ప్రభు చెప్తున్నాడు, వాని వాని క్రియలకు చొప్పున ఒక జీతం ఇచ్చుటకు నేను తయారుగా ఉన్నాను. அவனவனுடைய கிரியையின்படி அவனுக்கு நான் ప్రతిఫలனை கொடுக்க తయారాగి இருக்கிறேன். నేనే ఆల్ఫా ఒమేగాను ఈ మాట్లాడుతున్నదని కూడా చెప్తున్నాడు. నానే ఆరంభం முடியுமா இருக்கிறேன். నానే இந்த காரியங்களை பேசுகிறேன் என்று కూడా சொல்லுகிறார். తమ వస్త్రమును పవిత్ర పరుచుకునేవారు, కడుక్కునేవారు, అటువంటి వారు ఉతుక్కునేవారు ధన్యులు అని కూడా చెప్తున్నాడు. వారే దేవుని రాజ్యంలో ప్రవేశింపగలరంట. ప్రతిరోజు మన హృదయము, మన మనస్సును రక్తము చేత, యేసు రక్తము చేత కడిగి పవిత్రపరుచుకొని ఉతుక్కునేడలా మన మనం ధరించిన వస్త్రము పరిశుద్ధమైనదిగా తెల్లగా ఉన్నప్పుడు, అటువంటి క్రియలు మనలో కలిగినప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనకు అర్హత అనేది ఉంటుందన్నమాట. நம்மளுடைய உள்ளத்தையும், நம்மளுடைய மனதையும் ஒவ்வொரு நாளும் பரிசுத்த ரத்தத்தினால் கழுவும்போது, நாம் வெண்மையான వస్త్రం தரித்தவர்களாக கூட இருப்போம் என்று వచనం சொல்கிறது. ఇక్కడ 15వ వాక్యం చూసినట్ల కుక్కలను, మాంత్రికులను, విభచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. தேவனுடைய ராஜ்யத்திலிருந்து யார் புறம்பாக தள்ளி போடப்படுவார்கள் என்றால், நாய்களும், சூன்யக்காரரும், விபசாரக்காரரும், கொலைபாதகரும், விக்கிரகாராதிகரும், பொய்யை விரும்பி அதன்படி செய்கிற யாவரும் పురంబే இருப்பார்கள். చూడండి దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు. ఇటువంటి శారీరపు క్రియలు చేసేవారు దేవుని రాజ్యంలో కాదు, దేవుని రాజ్యమును వదిలి దూరంగా ఆ నగరము వెలుపల వేయబడతారు అని కూడా దేవుని వాక్యం చెప్పబడుతుంది. பாருங்க, ஆண்டவருடைய வசனம் சொல்கிறது, இப்படி செய்கிறவர்கள், இந்த மாதிரி சரீரத்தின் கிரியைகளை செய்கிறவர்கள், அவர்கள் நகரத்தின் புறம்பே தேவனுடைய రాజ్యத்திலிருந்து வெளியில వీసపడువాர்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఇక సమయం లేదు. దేవుడు చెప్తున్నాడు, ఎవరు మారు మనసు పొందితే మారు మనసు పొందని, పొందకపోతే పొందొద్దు, అది నీ ఇష్టము. నిండు ప్రపంచాన్ని చూసి దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీకు రక్షణ కావాలంటే నమ్ముకో. దేవుడు ఎవరిని బ్రతిమలాడడం లేదు. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చేసి భిక్షం తీసుకోవడం లేదు. అయ్యా నువ్వు రక్షణ పొందు అని. ఆ సమయము వెళ్ళిపోయింది. కృపకాలము గతించిపోతుంది. ఇప్పుడు మనము అంత్యకాలంలో ఉన్నాము. ఈ సమయంలో ఎలా ఉంటుందంటే దేవుడు చెప్తాడు, నీకు కావాలంటే రక్షణ పొందు, వద్దంటే వెళ్ళిపో నరకానికి, సాతానుతో వెళ్ళిపో. నీ కొరకు, సాతాను కొరకు, తన దూతల కొరకు సిద్ధపరచబడిన ఆ అగ్నిగుండంలో నువ్వు కూడా వెళ్ళి ఉంటావంటే వెళ్ళి ఉండు. దేవుడు ఎవరిని బలవంతపరచడం లేదు. ఈజ్ రైట్ అవే వెరీ స్ట్రిక్ట్ అండ్ ఈజ్ సేయింగ్, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ ఫాలో, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫాలో డోంట్ ఫాలో. నన్ను వెంబడించాలనుకుంటే వెంబడించు, వెంబడించకూడదు అనుకుంటే వెంబడించకు. ఎవరు నిన్ను బలవంతపరచడం లేదు అని కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ஆண்டவர் நம்மளோட பேசுறாரு. என்னை நீ பின்பற்றணுமா, பின்பற்றி வா. நான் உன்னை கட்டாயத்தெல்லாம் படுத்தல. உனக்கு பின்பற்ற பிடிக்கலையா, పోయిడు, పిன்பట్టాద. సంఘానికి రా అని చెప్పి ఇక దేవుడు పిలవడు. వస్తే రా సంఘానికి, రాకపోతే వెళ్ళు. కొందరు చెప్తారు, మేము సంఘానికి రాము, మేము చర్చికి వెళ్ళము. వెళ్ళకపోతే నీకే నష్టము, ఎవరికేం కలుగుతుంది? நாங்க சபைக்கு வரமாட்டோம் அப்படின்னு சொன்னா உங்களுக்கு தான் నష్టం. కొందరు మేము ప్రార్థించుకోము, ఇక ప్రార్థన చేసి ఎటువంటి లాభం? చేయొద్దు. ఎవరు చేయమంటున్నారు నిన్ను ప్రార్థన? சிலர் சொல்லுவாங்க, நாங்க ஜெபம் பண்றோம், எந்த பிரயோஜனம் இல்லை, ஜெபிக்க மாட்டோம். ஜெபிக்காத, யார் வேண்டாம், யார் జెబికి சொல்றாங்க? నేను బైబిల్ చదువుకోను. ఎవరు చదువుమన్నారు? చదువుకోవద్దు.
நான் வேதத்தை வாசிக்க மாட்டேன். வாசிக்காத. ప్రతి క్రియకు తగిన ప్రతిఫలాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ஒவ்வொரு கிரியைக்கும் தகுந்த பலனை கொடுக்க ஆண்டவராகிய இயேசு தயாரா இருக்கிறார். He is not at demand. We have the demand. దేవునికి డిమాండ్ లేదండి. మనతో అవసరం లేదు. మనకే ఆయన దగ్గర అవసరం ఉంది గనుక ప్రజలు మారు మనసు పొంది వెళ్ళాలి. ஆண்டவருக்கு வந்து நம்ம மேல நம்மகிட்ட இருந்து அவருக்கு எந்த விதமான லாபமும் இல்ல. எல்லா லாபம் நமக்கு தான். நம்ம தான் அவர்கிட்ட போய் శరణடைந்து அவருடைய పాదத்தை పిడుతుకొள்ள కొள்ள வேண்டும். ఇదే చివరి కాలంలో యేసుక్రీస్తు మనసు దేవుని మనసు ఎలా ఉందంటే వాని నువ్వు చేసేది చెయ్యి. ఏం చేస్తావో చేసుకో నీ జీవితం. సొలొమోను కూడా చెప్తున్నాడు ప్రసంగిలో, నీ యవ్వన కాలంలో నీ సృష్టికర్తను గుర్తించుకో, జ్ఞాపకం చేసుకో, పరిశుద్ధంగా జీవించు. లేదు నా మనసుకు తోచినవన్నీ చేస్తానంటే చెయ్యి. కానీ ఒక రోజొస్తది. ఆ రోజు ప్రతి రహస్యమైన పాపమును కూడా దేవుడు ఖండించి తీర్పు తీర్చే దినమొస్తుంది. దేవునికి భయపడండి అని కూడా వాక్యము பிரசங்கிலோ ராயப்படி ఉన్నది. பிரசங்கி சொல்லுகிறார், உன்னுடைய வாலிப காலத்துல உன் சிருஷ்டிகர்த்தரை நீ நினைத்துக்கொள். அப்படி நினைக்க மாட்டேன், என் மனசுக்கு வருகிறதெல்லாம் பண்றேன்னா நீ பண்ணு. ஆனா ஒரு நாள் வரும், ஆண்டவர் வந்து நிறுத்தி நியாய தீர்ப்பு பண்ணி எல்லா அந்தரங்க பாவத்தையும் கொண்டு வந்து அதற்கான దండనే కొడుపారు. దేవునికి భయపడుங்கள். ప్రకటనలో కూడా చదువుతున్నాం. ఒక దూత కిందకి దిగి వచ్చి పెద్ద బిగ్గర శబ్దంతో ఒక వాక్యాన్ని ఇచ్చారంట. ఫియర్ గాడ్. దేవునికి భయపడుడి. ஒரு தூதன் இறங்கி வந்து வெளிப்படுத்தல் விசேஷத்தை சொல்லுது. பூமியின் மேல் ஒரு தூதன் இறங்கி வந்து நின்று கொண்டு, இதோ கர்த்தருக்கு பயப்படுங்கள் என்று சொல்லி ஒரு பெரிய శబ్దத்தை ఉయర్తి சொன்னார். ప్రజలారా భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా యెహోవాను చూసి వణుకుడి. ఆయన శక్తివంతమైన దేవుడు. பூமியில இருக்கிற எல்லோரும் கர்த்தரை பார்த்து நடுநடுங்கி அவருக்கு பயப்படுங்கள். அவர் సర్వాధికారి. మీ ప్రాణమును తీసే మనుషులను చూసి మీరు భయపడకండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మీ ప్రాణమును, మీ ఆత్మను నరకాగ్నిలో వేయగలిగిన దేవునికి பயப்படுடி. மனிதர்கள் உங்களுடைய சரீரத்தை கொள்ளுகிற மனிதர்களுக்கு பயப்படாதிருங்கள். ஆனால் உங்களுடைய சரீரத்தையும் ஆவியும் நரகத்தில போட வல்லமை உள்ள పితావాகிய దేవుని பார்த்து భయపడుங்கள் என்று சொல்லி இருக்கிறார். ఈరోజు ఈ ఉదయకాలమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా జీవించడానికి పిలువబడిన వారం. అపవిత్రతకు మనకు సంబంధం లేదు. అవినీతికి మనకు సంబంధం లేదు. మరి దుష్ట క్రియలకు మనకు సంబంధం లేదు. పాపమునకు మనకు సంబంధం లేదు. మనం పాపమునకు మరణించి నీతి కొరకై పరిశుద్ధతను, దేవుని ஆக்ஞలను வெம்படிச்சு லோபடியவாறுగా మనం పిలువబడి ఉన్నాం. அன்பானவர்களே, இந்த காலை நேரத்தில் ஆண்டவர் நம்மை கூப்பிட்டது அசுத்தத்துக்கு இல்ல, அநியாயத்துக்கு இல்ல. நாம் நீதி உள்ளவர்களாக, பரிசுத்தம் நிறைந்தவர்களாக, పావத்துக்கு మరిத்து నీతికి పిழைக்கிறவர்களாக అழைக்கப்பட்டிருக்கிறோం. నీతిని చేయువారు మరింత ఎక్కువగా మీ యొక్క నీతి క్రియలను చేయుడని కూడా దేవుడు చెప్తున్నాడు. நீதியாக இருக்கிறவன் இன்னும் அதிகமாக நீதியாக இருக்கட்டும் என்று ஆண்டவர் சொல்லுகிறார். పరిశుద్ధవంతుడు, పరిశుద్ధరాలు ఇకను నువ్వు పరిశుద్ధములో ఎదుగు అని చెప్తున్నాడు ప్రభు. பரிசுத்தமாயிருக்கிறவன், பரிசுத்தமாயிருக்கிறவள் நீ என்னுடைய பரிசுத்தத்துல பெருகி வா என்று கர்த்தர் சொல்லுகிறார். ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. இதோ நான் శీఘ్రமாக வருகிறேன் என்று కర్తర్ சொல்லுகிறார். మనమందరం కూడా దేవుని రాజ్యమును చేరడానికి పిలువబడిన వారం కనుక ఈ వాక్యాలు మనల్ని ఉత్సాహపరచును గాక. మనం చేసే క్రియలు ఇంకా ఎక్కువగా మనం దేవుని కొరకు చేయాలి. నీతి క్రియలు చేసి దేవుడిచ్చే ఆ కిరీటాన్ని పొందుకోవడానికి, జయించు వారికి నా కిరీటాన్ని, నా సింహాసనమును కూడా ఇస్తానని ప్రభువు చెప్పాడు. ஜெயிக்கிறவனுக்கு என்னுடைய கிரீடத்தையும் என்னுடைய சிங்காசனத்தையும் கொடுப்பேன் என்று கர்த்தர் சொல்லியிருக்கிறார். ஜெயிச்சுவாருగా మనం మారుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. நாம் இந்த காலை நேரத்தில் நாம் ஜெயிக்கிறவர்களாக மாறுவோம். கர்த்தர் நம்மை ஆசீர்வதிப்பார்.